ఏ కారణమైనా సరే చంపడం, చావడం రెండూ తప్పే. చేసిన పాపం ఎన్ని జన్మలైనా వదలదు. పశ్చాత్తాపం లేని వాడికి ఆ దేవుడు బ్రతికే హక్కు కానీ మళ్ళీ జన్మ కానీ ఇవ్వడు. ఒకవేళ మళ్ళీ జన్మ ఇచ్చినా అది అత్యంత బాధాకరంగా ఉంటుంది. నాకు ఈ బ్రతుకు వద్దు, నన్ను చంపేయండి అని కోరుకునే అంత శిక్ష ఉంటుంది. ఎవరు వదిలిపెట్టినా భగవంతుడు మాత్రం వదలడు. చేసిన పాపానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. ఒక ఆడబిడ్డ కన్నీళ్లు చూసిన వాడికి సంతోషాన్ని పొందే హక్కు గాని, సంతోషంగా ఉండే హక్కు గాని ఎక్కడా ఉండదు. అది చెల్లైనా, భార్య అయినా, అక్క అయినా, అమ్మ అయినా, ఎవరైనా సరే. ఒక ఆడపిల్లని గాని, ఒక ఆడవాళ్ళని గాని ఎవరైతే ఏడిపించి బాధ పెడుతూ ఉంటారో వాళ్ళకి సంతోషం అన్నది